మంత్రులపై విమర్శలు చేసేవాళ్లు ఆధారాలు చూపాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ సవాల్ చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడిన వారు సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు అంతా కలిసి ఎన్నుకున్న వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని, భవిష్యత్తులో రెండు పార్టీలు కలిసిపోతాయని జోస్యం చెప్పారు. మంత్రి పొంగులేటిపై హరీష్ రావు చేస్తున్న విమర్శలకు ఆధారాలు ఉంటే చర్చకు సిద్దమని అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. పదే పదే మనం ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఈ బ్లాక్ మెయిల్ రావు యొక్క ఆగడాలు ఆగట్లే. ఈ రోజు మాట్లాడిండు, నిన్నటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్ కు ప్రతిగా ఈ రోజు మాట్లాడిండు. ఫస్ట్ ఆధారాలు చూపించి తర్వాత తన అబద్ధాలను చెప్పుదాం. ఒకటి శిల్పా ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్, దీంట్లో హర్షవర్ధన్ రెడ్డిది కానీ లేకపోతే పొంగులేటి ఫ్యామిలీకి సంబంధించి ఎక్కడన్నా ఉన్నదా? ఇది AQ&M బిల్డర్స్ ఇది. దీంట్లో ఎక్కడైనా పొంగులేటి కుటుంబానికి సంబంధించి ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తానికి పొంగులేటి గారి మీద బట్టగాల్చి మీదేసినా అందరికి సంబంధించి 2014 నుంచి 2026 వరకు మనం CBCID వేసుకుందామని చెప్పి అలొకేషన్స్ దృష్టిలో అన్నారు. ఏమైనా డౌట్ ఉంటే భూముల మ్యూటేషన్స్ మీద కానీ భూముల రిజిస్ట్రేషన్స్ మీద కానీ 2014 నుంచి 2026 వరకు ఇద్దాం. ఏ ప్రభుత్వ హయాంలో ఏ భూములు ఎవరికి ఎట్లా కట్టబెట్టిందనేది క్లియర్గా తెలుస్తుందిగా.